హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న నవోదయ అకాడమీ. మనం ఇప్పుడు 2025లో ఏప్రిల్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ని చూసుకుంటే వాడు చాలా స్మార్ట్గా అండ్ లాజికల్గా క్వశ్చన్ పేపర్ని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్కి అనుగుణంగా మనం నెంబర్ సిస్టమ్ని కానీ లేదా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని కానీ అలానే ఫ్రాక్షన్స్ కానీ ఇలా మ్యాథమెటిక్స్లో ఉన్న చాప్టర్స్ అన్నిటినీ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ కూడా పిల్లలకి కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చెప్పకపోతే వాడు స్టేట్మెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇస్తున్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కొన్ని ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్కి లోన్ అవుతున్నారు అన్నమాట. పూర్తిగా ఆ ఎనాలిసిస్ సరిగా రాక అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అలాంటి వాటన్నిటిని మనం ఈ సంవత్సరం పూర్తిగా క్లియర్ చేద్దామండి. మన ఇన్స్టిట్యూట్లో అసలు ఏ ప్రాసెస్లో వెళ్తాం, ఎలా వెళ్తాం, ఈ సంవత్సరం నుంచి అప్డేట్ ఏం చేసామనేది పూర్తిగా పేరెంట్కి కూడా తెలియటం కోసం ఒక నెంబర్ సిస్టంలో తీసుకుంటే న్యాచురల్ నెంబర్స్ ఎలా ఉంటాయి, హోల్ నెంబర్స్ ఎలా ఉంటాయి, అలానే ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇలా టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ఎలా ఏ వర్షన్లో ప్రతిదీ 10th క్లాస్ లెవెల్లో కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. రైట్, ఈ రోజు మన కాన్సెప్ట్ సైనిక్ ఎగ్జామ్లో 10 or 12 క్వశ్చన్స్ వచ్చే నెంబర్ సిస్టమ్ కి సంబంధించిన చాప్టర్ ని చూద్దాం. ఓకేనా? దీంట్లో మనం ముందుగా కల్కి అకాడమీ విజయవాడ ఆర్ఐఎంసి, ఆర్ఎంఎస్, సైనిక్, నవోదయ లాంటి ప్రతిష్టాత్మక స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కోచింగ్ ఇవ్వబడును మనం. కాబట్టి ఒక్కసారి మే 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి నాన్న క్లాసెస్. ఎవరన్నా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే నాన్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్, దీంట్లో టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దెర్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్. ఇప్పుడు క్లాస్ లో పర్సన్స్ ఎలా కౌంట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ అవుద్దా, 0 నుంచి స్టార్ట్ అవుద్దా? 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 1 నుంచి కౌంట్ చేస్తాం. కాబట్టి వీటిని కౌంటింగ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తారు? n తో డినోట్ చేస్తారు. కౌంటింగ్ నెంబర్స్ ని ఏమంటారు? న్యాచురల్ నెంబర్స్ అంటారు. డినోటెడ్ దేంతో డినోట్ చేస్తాం మనం? దేంతో అంటే క్లియర్ గా చూసుకుంటే n తో డినోట్ చేస్తాం. ఇక్కడ దాకా ఓకే, ప్రతి పిల్లోడు 5th క్లాస్ పిల్లోడికి తెలుస్తుంది. కానీ ఆ తర్వాత నుంచి కొంచెం ఆబ్జెక్టివ్ టైప్ లో అడిగేటప్పుడు పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్మాలెస్ట్ నెంబర్స్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 1 అని అంటాం. మరి లార్జెస్ట్ నెంబర్ అనేది ఏమో తెలుసానా? లార్జెస్ట్ కెనాట్ బి డిటర్మైన్డ్. మన లార్జెస్ట్ నెంబర్ అనేది మనకి తెలియదు నాన్న. ఇది ఎందుకు ఇలా రాసి చూపించాల్సి వస్తుంది అని అంటే, ఒక 5th క్లాస్ పిల్లవాడికి సరిగా ఇంగ్లీషు రావట్లేదు, సరిగా తెలుగు కూడా రావట్లేదు. కాబట్టి చెబితే వాడు రాసుకునే దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి. కాబట్టి ప్రతిదీ మనం వివరంగా రాసి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. అలానే ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ b మైనస్ a మైనస్ 1. అంటే దీని ప్రాసెస్ ఏంటి? సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే నువ్వు ఇక్కడ 1 to 9 నానా, 1 to 9 మధ్యలో మీకు అర్థం కావడం కోసం 1 to 9 వేసాను. 1 to 9 మధ్యలో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అంటే వీడు ఇక్కడ ఏమన్నాడు? b మైనస్ a అంటే 9 మైనస్ 1 మైనస్ 1 అంతే కదా నాన్న. ఆల్రెడీ -1, 9 మైనస్ 1, 9 మైనస్ 1 అంటే ఎంత నాన్న? 8, 8 మైనస్ 1 అంటే ఎంత నాన్న? 7. అంటే 1 కి 9 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ 7 నెంబర్స్ ఉంటాయి. మీ కౌంట్ వేరే రకంగా ఉంటుంది. కాబట్టి వీడి ఇక్కడ అడిగినది ఏంటంటే బిట్వీన్, దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఈ నెంబర్ని తీసేసిన తర్వాత మధ్యలో ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో వాటిని మాత్రమే చెప్పమంటున్నాడు. సార్ మరి 9 మైనస్ 1 నాన్న మీకు వీటికి ప్రాబ్లమ్స్ కూడా చెప్తారు. సార్ సింపుల్ గా చెప్పేశారు. అలా కాకుండా 9 కి లేదా 10 కి మరియు
25కి అనుకుందాం. 10కి 25కి, ఇక్కడ 10 అని రాస్తున్నాను, ఇక్కడ 25 అని రాస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి కన్నా, 25 మైనస్ 10 మైనస్ 1, 25 మైనస్ 10 మైనస్ 1. ఎందుకన్నా బిట్వీన్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములాని వాడతాం. ఫార్ములాని వాడకపోయినా బిట్వీన్ అంటే మధ్యలో అని అర్థం. కానీ ఒక్కోసారి 10 25 అని ఇవ్వడు, 100 900 అని ఇస్తాడు. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను, కానీ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 25 మైనస్ 10 అంటే ఎంతనా 15, 15 మైనస్ 1 అంటే ఎంతనా 14. అంటే ఈ 25 10కి 25కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి నానా, 14 నెంబర్స్ ఉంటాయి న్యాచురల్ నెంబర్స్ అనేవి. క్లియర్ కన్నా. అలానే ఇంకోటి, ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బి వేర్. నానా ఇక్కడ ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఏ టు బి అన్నాడు, ఫ్రమ్ ఏ టు బి అన్నాడు, రైట్. ఇక్కడ బిట్వీన్ అన్నాడు. ఈ పిల్లలకి ఈ టెర్మినాలజీ అనేది సరిగా అర్థం కావట్లేదు. ఫ్రమ్ అడిగినప్పుడు ఒక రకంగా చేయాలి, బిట్వీన్ అడిగినప్పుడు ఒక రకంగా చేయాలి. బిట్వీన్ అంటే ఓన్లీ మధ్యలోనే, ఫ్రమ్ అంటే ఆ నెంబర్ తో పాటు వస్తుంది. బి మైనస్ ఏ. సపోజ్ ఇందాకట్లానే మనం 1 to 9 తీసుకున్నాం, 1 to 9 తీసుకున్నాం అంటే 9 మైనస్ 1 ప్లస్ 1 అంటే 9 మైనస్ 1 ఎంత అవుతుంది 8, 8 ప్లస్ 1 ఎంత అవుతుంది 9. ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని అంటే ఎన్ని ఉంటాయి నానా, 9 నెంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి నానా, 9 నెంబర్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం ని మీకు వివరించి నేను చెప్తాను. ఈ నెంబర్ సిస్టమ్ లో న్యాచురల్ నెంబర్స్ మీద క్వశ్చన్లు అసలు ఎలా ఫ్రేమ్ అవుతాయి అనే దాన్ని కూడా క్లాస్ లో వివరించడం జరుగుతుంది. అదే విధంగా సమ్ ఆఫ్, ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2. సపోజ్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n కాకుండా నేను 10 న్యాచురల్ నెంబర్స్ అంటున్నా. సపోజ్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అంటే 10 n ప్లస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 10 సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి 10 ఇంటూ 10 ప్లస్ 1/2. 2 10 లో ఎన్ని టైమ్స్ రాలా, 5 టైమ్స్. 11 జా 55. యాక్చువల్ గా అయితే అలా కాకుండా మనం ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 ప్లస్ ఇలా వేస్తాం, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ ఇలా వేసుకుంటే యాడ్ చేయాలి. కానీ అలా కాకుండా ఒక ఫార్ములా ఉంటుంది నాన్న, n ఇంటూ n ప్లస్ 1/2. ఓకే, ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ కి సంబంధించిన పాయింట్స్ చెప్పడం జరిగింది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ అన్నప్పుడు b మైనస్ ఏ మైనస్ 1. బి అంటే బిగ్ నెంబర్ నానా, ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. బి అంటే బిగ్ నెంబర్, ఏ అంటే స్మాల్ నెంబర్, ఆ బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్. అలానే ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఫ్రమ్ ఏ టు బి అన్నప్పుడు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బి మైనస్ ఏ ప్లస్ 1 నాన్న. అలా కాకుండా సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1/2. ఇది ఫార్ములా. న్యాచురల్ నెంబర్ కి సంబంధించిన కాన్సెప్ట్ కన్నా ఇది 5th క్లాస్ లోనే ఒక పిల్లవాడు నేర్చుకుంటే ఏ రేంజ్ లో ఉంటాడో పేరెంటే తెలుసుకోవాలి. ఓకేనా, కాన్సెప్ట్ నేర్చుకుంటేనే పిల్లలకి మనం ఏం చెప్తున్నాము, ఎలా చేయాలి ఎగ్జామ్ లో అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో సెకండ్ పార్ట్ ఏంటది నాన్న, హోల్ నెంబర్. ఓకే రైట్, హోల్ నెంబర్ కేటగిరీలో చూడండి, ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్. అంటే న్యాచురల్ నెంబర్స్ తో పాటు 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది. అంటే అప్పుడు మన హోల్ నెంబర్స్ ని హోల్ అంటే మొత్తం డిజిట్స్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 0 1 2 3 ఇలా స్టార్ట్ అవుతాయి. దేంతో డినోట్ చేస్తారు అంటే W తో డినోట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0, రైట్. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. ఓకే, ద లార్జెస్ట్ నెంబర్ కెనాట్ బి డిటర్మైన్. లార్జెస్ట్ నెంబర్ అనేది మనం చెప్పలేము నాన్న. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, రైట్. స్టేట్మెంట్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఈ వర్షన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అనే దాంట్లో గాని స్టేట్మెంట్స్ లో గాని క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మనం ఇది ఇచ్చాం, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఏ నెంబర్స్ అవుతాయి, హోల్ నెంబర్స్ అవుతాయి నాన్న. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 కాంజుగేటివ్ హోల్ నెంబర్స్ ఈజ్ 1. అంతే కదా నాన్న, ఎనీ 2 కాంజుగేటివ్ అంటే మీకు అర్థం అవ్వాలి.
కాంజుగేటివ్ అంటే వరస లేకపోతే శ్రేణి, రైట్, సిరీస్ అని అంటారు. సేమ్ ఓరియంటెడ్. హోల్ నెంబర్ 2 3 4 5 6 7 అంటే ఇవి ఒక ఆర్డర్ లో ఉంటాయా లేవా? ఆర్డర్ లో ఉంటున్నాను. వరుస నెంబర్లని అంటాం. అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాంజుగేటివ్ హోల్ నెంబర్స్ ఈజ్ 1. పిల్లలకి కాంజుగేటివ్ అనగానే ఇమ్మీడియట్లీగా అర్థం కాదురా, రైట్. హోల్ నెంబర్స్ కాన్సెప్ట్ ఇది నాన్న. హోల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తారు? W తో డినోట్ చేస్తారు. హోల్ నెంబర్స్ లో ఎక్కువగా నేచురల్ నెంబర్స్ కంటే ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఎక్కువ ఉంటుంది, అది 0 నా. 0 నుంచి స్టార్ట్ అవుతుంది హోల్ నెంబర్స్ ప్రాసెస్ ఇది నాన్న. మరి అలానే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంటీజర్స్ నాన్న. ఇంటీజర్స్ ఏంటి ప్రాసెస్? ఇంటీజర్స్ వచ్చేసరికి మనకి 0 ఉండాలి, అలానే పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, అలానే నెగిటివ్ నెంబర్స్ ఉండాలి. ఓకే, పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండాలి. మరి ఇంటీజర్స్ ని ఐతో డినోట్ చేయొచ్చుగా, ఎందుకు ఐతో డినోట్ చేయలేదు అని అంటే నాన్న, మామూలుగా జెట్ కమ్స్ ఫ్రమ్ ద జర్మన్ వర్డ్ జహ్లెన్. ఈ వర్డ్ నుంచి వచ్చింది నాన్న. ఓకే, ఈ వర్డ్ నుంచి మనకి ఇంటీజర్స్ విచ్ మీన్స్ టు కౌంట్. ఓకే, ఈ వర్డ్ నుంచి మనకి జెడ్ అనే దాంతో మనం డినోట్ చేస్తాం నాన్న ఇంటీజర్స్ ని. అలా ద సెట్ ఆఫ్ కౌంటింగ్ ద పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 మనకి తెలుసు. పాజిటివ్ నెంబర్స్ అంటే 0 +1 +2 +3 +4, అలానే -1 -2 -3 -4. ఈ వర్షన్లో ఇన్ఫైనైట్ చాలా ఉంటాయి నాన్న. ఓకేనా, రైట్. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఇదే రాశాం నాన్న. టుగెదర్ విత్ 0 ఈస్ కాల్డ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. వి డినోటెడ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ బై జెడ్ అని మెన్షన్ చేశాం నాన్న. ఈ ఇంటీజర్స్ లో కన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే లెస్ దెన్ అనేది ఏంటి, లెస్ దెన్, నెక్స్ట్ గ్రేటర్ దెన్ అనే వర్షన్ ఏంటి అనేది పిల్లలకి తెలియాలి. మనం లెస్ దెన్ వచ్చేసరికి సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే నాన్న ఈ వర్షన్ లో ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ ఏమో బిగ్గెస్ట్ నెంబర్ ని, ఈ పార్ట్ ఏమో స్మాలెస్ట్ నెంబర్ ని. ఈ వర్షన్ లో చూసుకుంటే లెస్ దెన్ ఎల్ షేప్ లో ఉంటుంది. మామూలుగా ఎల్ అయితే ఇలా ఉంటుంది కదా, పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్తున్నాను. ఎల్ షేప్ నే ఇలా రాస్తాం నాన్న, లెస్ దెన్ అంటాం. దాన్ని ఏమంటాం నాన్న? లెస్ దెన్. మరి దీన్ని ఏమంటాం నాన్న? గ్రేటర్ దెన్ అంటాం. గ్రేటర్ దెన్ అంటాం. ఈ వర్డ్స్ యూజ్ చేసి మైనస్, ఇక్కడ చూడండి నాన్న, -1 అన్నాడు. ఓకే, అండ్ ఒక బాక్స్ ఇచ్చేసాడు, ఇలా బాక్స్ ఇచ్చాడు, -1 0 ఇచ్చాడు. ఏది పెద్దది? -1 నెగిటివ్ పెద్దదా లేకపోతే కాన్స్టెంట్ 0 పెద్దదా అంటే నాన్న నువ్వు 0నే పెద్దది అనాలి. 0 +1 +2. అలానే -100 అన్నాడు, -100 నాన్న ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 1 అన్నాడు. -100 పెద్దదా 1 పెద్దదా అంటే 1 పెద్దది నాన్న. ఇక్కడ మనం లెస్ దాన్ యూజ్ చేస్తాం. ఎందుకని? 100 ఓకే, కానీ 100 ముందు మైనస్ ఎప్పుడైతే వస్తుందో అది పూర్తిగా నెగిటివ్ అయిపోతుంది. అంటే -100 అంటే లీస్ట్ నాన్న. ఇంకా డౌట్ ఉంటే -100 నాన్న, రైట్, -100 -1 అన్న. -100 పెద్దదా -1 పెద్దదా అంటే -1 పెద్దది కన్నా. అంటే -1 -2 -3 ఇటు సైడ్ వచ్చే కొద్దిగా వాల్యూ దీనికంటే ఇది చిన్నది, దీనికంటే ఇది చిన్నది, దీనికంటే ఇది చిన్నది, అలా వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతా ఉంటుంది. మరి పాజిటివ్కి వెళ్ళే కొద్ది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ని కూడా, ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్లు కూడా ఉంటాయి నాన్న, చాలా క్వశ్చన్స్. ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఓరియంటెడ్ గా మనం ఎక్కడ ఏ రకంగా వాడాలి అనేది క్లాస్ రూమ్ లో చెప్పడం జరుగుతుంది నాన్న. మోడల్స్ వైజ్ గా చెప్తాం కదా, అక్కడ చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఇంటీజర్స్ ని డినోట్ చేసేది జెడ్ తో అని